ఆదిశక్తి, పరాశక్తి, మహాశక్తి, అమ్మా కాళీ మాత, కాళీ మాత, ఓం కాళీ, గ్రీన్ కాళీ, మహాకాళీ. కారు వస్తుంది, పక్క తప్పుకోండి. ఇదేమిటి బలరామా, ఇక్కడ ఏదైనా జాతర జరుగుతుందా ఏంటి? ఒక విధంగా వీళ్ళకి ఉత్సవం లాంటిదే. మన ఖర్చులో మనం చేసే ఉత్సవం. మన కుర్రోళ్ళతో కలిసి ఆడబోయే టీం లేదు. ఆడుకునే వాళ్ళకెందుకు మేళాలు, తాళాలు, కథకళి అంతాను? ముందు నుంచే వైకుంఠపురంలో చేసే అలవాటు ఇదే. కోత కోసిన పొలంలో పొలం దున్నేవాళ్ళు నాగలి పెట్టి దున్నుకుంటూ ఆడుకునేవాళ్ళు. నేనేరా దాన్ని మనసు పెట్టి దాన్ని ఫుట్బాల్ మ్యాచ్ చేశాను. వీళ్ళకంతా వరల్డ్ కప్ లాంటిదిరా. లేదు, చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి ఆర్భాటం పెట్టడం వల్ల మీకేమిటి లాభం? లాభం ఉందిగా, ఎంతొస్తుందని లెక్క తెలీదు మనకి. ప్రతి విషయంలోనూ వాళ్ళు మనతో ఉండటాని కోసం, సైకాలజికల్ సుప్రీంను దక్కించుకుంటాం కోసమే. ఈ బాజా భజంత్రి లేని అక్కడికి వెళ్లేదాకే విజయం ఎప్పుడు వైకుంఠపురం టీంకే. మనమే డబ్బు ఖర్చు పెట్టి బయట నుంచి టీం దించుతాం, ప్రొఫెషనల్ టీంని. అదంతా నా తమ్ముడు ఏర్పాటే. ఓహో, వాడు కూడా మంచి ప్లేయరే కదా. ఇతను మనోడే. హలో. ఈ టీంకి కెప్టెన్ ప్రదీప్. రాజేష్. ప్రవీణ్. హలో. జాన్. మహేష్. టోనీ. వీడు వీరు, ఈ టీం కెప్టెన్. హలో. వెంకటేశ్. సుబ్బన్న. హలో. కుమార్. మురళి. కోదండ. ఉమామహేశ్వర్. మనం అక్కడికి వెళదాం. వీరు లెగు, వీరు వీరు.
వీరు ఎగరా. చెక్. చెక్క ఎలా? రాజా ఎటు వెళ్ళడానికి చోటు లేదు. ఇంకేంటి, ఉంటే ఆడండి. దారి ఉంది కానీ ఈ రాజా కాలికి దెబ్బ తగిలింది, అందుకే నడవలేడు. ఏమి వేషాలు తాతయ్య, మీరు చెప్తారుగా 4 మూసులో ఓడించడం. మరి తెలివి తక్కువ వాళ్ళే ఓడిపోతారు. ఓడిపోయినని ఒప్పుకోండి. నువ్వు ఈ ఆటలో గెలవాలనే నేను కావాలని ఓడిపోయానే పిచ్చి మొహమా. ఆ విషయం కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావే వెర్రిదానా. అబ్బో, ఇదిగో ఓడానని ఒప్పుకుంటున్నాలే, తీసుకో. ఎవరో వచ్చారు. ఇది ఎవరు? చూస్తే చూసేయంటి, నేనే గెచ్చింది, నువ్వేసుకో. ఇందులో 3 ఉన్నాయి. అది లేకపోయినా పర్వాలేదు, ఆ 3 వేసుకో, అవే నీకెక్కువ. జర్దా లేకుండా ఎలా వేసుకోను, కిక్కే ఉండదు. ఇదిగో ఇవిగో తీసుకో, ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఎవరి డాగే హాజీడే. ఏంటి? అదే ఎవరు వస్తున్నారా అని చూస్తున్నాను. గౌరవనీయులైన నాన్నగారు వస్తున్నారు. నమస్కారం. పక్కనే ఒక ఖద్దరు చొక్కా కూడా. ఈ రోజు ఎవరి మొహం చూసారో తెలియలేదు. టెన్షన్ గా ఉన్నారు. అదేమీ లేదే, కప్పు గెలుచుకొస్తానని ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్లారు కదా, ఓడిపోయి ఉంటారు. అతని తమ్ముడు వెంకటేష్ అతనితో పాటు లేడుగా, అయితే ఓడిపోయే ఉంటారు నల్ల కోడికి ఖచ్చితంగా. తెల్ల గుడ్డు. ఏంటా? కాలనీ వాసులు గెలిచి వస్తున్నారు. నల్ల కోడికి తెల్ల గుడ్డు. నల్ల కోడికి తెల్ల గుడ్డు. నల్ల ఏనుగుకి తెల్ల కొమ్ములు. నల్ల కోడికి తెల్ల గుడ్డు. గెలిచారా? చాలా సంతోషం. అవునయ్యా. వీరు ఇది మీ దగ్గరే ఉంచండి అయ్యా. మీరు గెలిచిన కప్పు నాకెందుకురా? దీన్ని భద్రంగా పెట్టుకోవడానికి మా దగ్గర వేరేం చోటు లేదు. కప్పు ఇక్కడ ఉండడమే మా అందరికీ సంతోషం. మంచిది, మీ మనసు కష్టపెట్టదలుచుకోవాలా. అయినా గాని ఇదేగా మొదటిసారి గెలవడం. అవునయ్యా. అమ్మో, మరి ఆ బలరాం మధురై నుంచి చెన్నై నుంచి గొప్ప గొప్ప ప్లేయర్స్ని తీసుకొస్తా అని చెప్పన్నాడు కదా. అవునయ్యా. మరి ఎట్లా గెలిచారా? ఏదన్నా మాయ చేశారా ఏమిటి? లేదయ్యా, దీనికి అంతటికీ వేలే కారణం. వీడి వల్లే గెలిచాం. అలా ఉండాలి. ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఓడించాలి, సరేనా? అలాగేనయ్యా. అయ్యప్ప ఇలారా. అయ్యా పర్వాలేదయ్యా, వద్దు. రమ్మంటున్నానా? అయ్యా ఎందుకయ్యా నన్ను పిలుస్తున్నారు? ఇదిగో తీసుకెళ్ళి పండగ సరే చేసుకోండి. అయ్యా. ఇదిగో చూడు, ఇది ఎక్కువ సరే తీసుకోకూడదు. అయ్యా, వెళ్ళొస్తామయ్యా. పదండి వెళదాం. నల్ల కోటికి తెల్ల గుడ్డు. నల్ల కోటికి తెల్ల గుడ్డు. నల్ల ఏనుగుకి తెల్ల కొమ్ములు. నల్ల కోడికి తెల్ల గుడ్డు. నల్ల ఏనుగుకి తెల్ల కొమ్ములు. నల్ల కోడికి తెల్ల గుడ్డు. ఏనుగు ఉన్నా చనిపోయినా దాని విలువ తగ్గదు అన్నట్లుగా ఓడిపోయినా చూడండి, కప్పు ఈ ఇంటికే వచ్చింది. ఏమైనా సరే అక్కడ పరువు పోయింది కదా. ఓ అమ్మో, షిప్పే మునిగిపోయినట్టు సీన్ చేస్తున్నావు. ఊరుకోరా. నీకదంతా చెప్పినా అర్థం కాదులే. మొదటిసారి వాళ్ళ దగ్గర మనం ఓడిపోయింది. ఫుట్బాల్లోనా? రే, నీ బుర్రలో ఎప్పుడునూ బంకమట్టేరా ఉండేది. లేకపోతే ఈ కాలంలో ఫుట్బాలు వ్యవసాయం అంటూ తిరుగుతారా ఎవరైనా? అదంతా తాతగారి చేదస్తం వల్లనే. వ్యవసాయం చేస్తే నాశనమే. ఒరే, నువ్వు నీ ఓల్డ్ మ్యాను ఇంకా 18th సెంచరీలోనే ఉన్నారా? ఏవేవో బిజినెస్లు చేయాల్సిన చోట్లు ఫుట్బాల్ ఆడుకుంటూ కూర్చున్నారు. ఓ, ఇంకా ఏం చేసినా ప్రయోజనం లేదు. ఎవరు చెప్పారు? రేయ్, ఇది గ్లోబలైజేషన్ కాలంరా. ఈ ప్రపంచంలో టాప్ 10 లోపు వచ్చే ఫస్ట్ క్లాస్ టూరిస్ట్ ప్లేసు మన ఆంధ్ర. ఇక మీదట టూరిజమేరా మన వ్యవసాయం. మనం చేయగలము అంటే చెప్పు. రిసార్ట్ గాని, 5 స్టార్ హోటల్ గాని, అమ్యూజ్మెంట్ పార్క్ గాని, నీకేం కావాలి? ఈ ల్యాండ్స్కేప్ లో ధైర్యంగా ఏవైనా చెయ్యొచ్చు. ఫారిన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బస చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ మన దగ్గరకు వచ్చేస్తాయి. దానికంతా ఇన్వెస్ట్మెంట్ చాలా ఖర్చు కూడా పెట్టాలి కదా.
రేయ్ నీ ఇన్వెస్ట్మెంట్ అంటూ చూసుకుంటే ఉత్త జీరోరా. ఆ స్థలం మాత్రం చాలు, తర్వాత ఫార్మాలిటీస్. బలరాబా నేనెవరు? ప్రస్తుత పార్టీ ఎమ్మెల్యే. నువ్వు జస్ట్ నా పక్కనుంటే చాలు, నార్త్ ఇండియాలో ఉన్న బిజినెస్ టైకూన్స్ ఇక్కడికి వచ్చేలా చేస్తా. నా మాట నమ్ము చాలు. భోజనం రెడీ అయిందని అమ్మ చెప్పమంది. ఆ, ఇదెవరు? కూతురా? అవును. ఏంటమ్మా నీ పేరు? అమృతవర్మ. ఓ మేమందరం అమ్ముకుట్టి అని పిలుస్తాం. అలాగా, చదువు పూర్తయిందా? చదువుతుంది. ఆ. స్కూలే తను ఇల్లులాగా. స్కూలా? అవునరా, ఒకే క్లాసులో 2-3 సంవత్సరాలు చదివి నా కూతురు ఇప్పుడు 10వ తరగతి దాటింది. అయితే చాలా తెలివైందన్నమాట. అవును. ఒరేయ్ నాకు నీలాంటి కూతురు ఉంది. ఆడపిల్లల్ని ఎంత చదివించినా ఏం లాభం? ఇంటి బాధ్యతలన్నీ తెలిస్తే చాలు. నేను తనకి నేర్పించాను. దీంతో పాటు ఇంకొకడు కూడా చదువుతున్నాడు లండన్ లో, నా చెల్లెలి కొడుకు. వచ్చే నెల వాడు ఇండియాకి వస్తున్నాడు. రాగానే దీనికి పెళ్లి చేసేయడమే, వేరే ఆలోచనే లేదు. నువ్వు మందు పోయి. ఇక చాలు, చాలా సేపటి నుంచి తాగుతున్నారు. త్వరగా వచ్చి భోజనం చేయండి. ఇదిగో చెల్లమ్మా, ఇప్పుడు బయలుదేరితేనే రేపు మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటాం. మరుసటి రోజు అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ అంట, నీకేం పనేం లేదురా? ఒరే ఊర్లో ఉన్నవాళ్ళు బాగోలేదు, ఇంట్లో ఉన్న వాళ్ళైనా బాగుండాలిగా. ఊరికే వచ్చిన వాటిని మనం ఎందుకురా వదులుకోవాలి? పదరా. తౌడు తిని ఇంకా 10 నిమిషాలు కూడా అవలేదు, ఈ లోపలే మొదలు పెట్టేశారా? మీది అసలు కడుపా లేక చెరువా? విసిగిస్తున్నాయి. కృష్ణ, ఈ సమయంలో ఎవరిని తిడుతున్నా? తిట్టను, చంపేస్తాను. ఎవరిని? ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఈ 2 దునపోతులు. ఎంత పెట్టినా వీటికి సరిపోవట్లేదు. కృష్ణ, ఫుట్బాల్ పూర్తయినా ఇంకా ఇంటికి ఎవరూ రాలేదేంటి? సొంత చెల్లెలికి లేని కంగారు నీకెందుకు? నేనేమి మీ అన్నయ్యని చూడ్డానికేం రాలేదు. మా నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు, అందుకే. గెలిచిన సంతోషంలో అక్కడ తాటికల్లేవే తాగి ఎక్కడో పడిపోయి ఉంటారని నాకు అనుమానం. అలాగైతే మీ నాన్నతో పాటు మా అన్నయ్య కూడా ఉంటాడు. ఈ కర్ర తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని ఏదోటి తేల్చుకుంటాను. అక్కడే ఉంటారు, రా వెళ్దాం. మా గెలుపు పండుగ జరపడానికి ఈ కళ్ళు మాకు చాలులే. దందనాలాట మానేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి. ఏ కృష్ణ, పోటీలో గెలిచినందుకు అయ్యగారు మాకు చాలా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతోటి తాగుతున్నాము. నువ్వెందుకు కొడుతున్నావు? తాగితే పర్వాలేదు, దాంట్లో పడి స్నానం చేస్తున్నారు వెదవల్లాగా. వీళ్ళని వెళ్లే దారిలో పిచ్చి కుక్కలేమన్నా కరిస్తే బాగుంటుంది. మీ మావయ్య అక్కడ వాంతి చేసుకుంటున్నాడు. ఇప్పుడు మావయ్య త్వరగా ఇంట్లో ఉండాలి, లేకపోతే హే రావే, బుర్రలేని మనుషులతో మాట్లాడి ఏం ప్రయోజనం? ఎదుగో కృష్ణ, నువ్వు మన మాణిక్యానికి గడ్డేసావా మర్చిపోయావా? ఇంటికి రా, నీకు గడ్డి పెడతాను. పొయ్యి మీద పెనం పెట్టాను నీకు వాత పెట్టడానికి. అయ్యో వీళ్ళు లేపండి రా, లేకపోతే మళ్ళీ నన్నే ఇక్కడ నువ్వు సరిగ్గా తుడవలేదా ఏంటి? ఇది బొమ్మడే కదా? లేదు, పాము, నీటి పాము. పాము తినడం నాకు అలవాట్లేదని నీకు తెలియదా ఏంటి? ఇదిగో నాకిష్టమైంది నువ్వు ఏదైనా వండివు, వెంటనే తినేస్తాను. నాకు తెలుసులే, నువ్వేం చేసినా నేను ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా. గరిట తీసుకుని తలపై అక్కడ వేసాననుకో. నువ్వెందుకు ఇలా అంటున్నావు? మరి ఇంకెలా అనమంటావు? ఏంటమ్మా ప్రేమే లేనట్టు నటించుతున్నావు? నేను నీ అన్నయ్యను కదా, నువ్వు నా చెల్లివి కదా. నువ్వు తప్ప నాకింక వేరే ఎవరున్నారమ్మా? ఓహో, ఎప్పట్లాగా మొదలు పెట్టేశాడు. తాగినప్పుడు మీకు ప్రేమంతా పుట్టుకొస్తుంది. మెక్కేసి వెళ్ళి పడుకునే పనేదో చూడు, నాకింకా చాలా పనులున్నాయి. ఇదిగో నా చెల్లమ్మకి. ఏ కృష్ణ, ఇట్రా ఒకసారి. అది చదువుకొని రేపు పంచాయతీ ప్రెసిడెంట్ అయిపోతావా ఏంటి? నేను నిన్నిట్టు రమ్మన్నాను కదా. నువ్వు నా చేతితో ఒక ముద్ద తినకపోతే నేను కూడా తినను. నాకు అన్నము వద్దు, పప్పు వద్దు, నువ్వు ప్రేమగా చేసిన ఈ పాము కూడా వద్దు. ఇలా జరగడానికి వెళ్ళేదే. నువ్వు గుడికి వెళ్ళలేదా? లేదు,
కళ్ళు తాగడానికి వెళ్తున్నాను. మీరు కూడా వస్తారా? ఎందుకబ్బా పొద్దున్న మొదలెట్టావు? ఎందుకమ్మా అనవసరంగా కోపడుతున్నావు? మీకంతా సిగ్గు సరవే లేదా? చిన్న పిల్లలతో కలిసి రోడ్డు మీద తందనాలాడుతున్నారు. సరే అదంతా వదిలేయ్. ఎప్పుడైనా ఒకసారే కదా. ఒక్కసారా? ఎన్నిసార్లు చెప్తారు? ఇలా చూడండి, నా నోరు అసలే మంచిది కాదు. ఈయనతో చెప్పి ఏ ప్రయోజనం లేదు. నువ్వు ఇక్కడున్నావా? దున్నపోతా ఒక చోట నించోమంటే ఆడుతున్నావు. రే వేణు, తాగింది దిగిందా? నిన్న కొంచెం ఓవర్ అయింది అనుకుంటున్నా. అనుకుంటున్నారా? అసలు నిన్న ఇంటికి ఎలా వచ్చారో తెలుసా? ఇలా వచ్చారు. వేణు, నిన్న అయ్యగారు ఇచ్చిన డబ్బులు కనిపించడం లేదు. అవి ఎక్కడున్నాయో నీకు తెలుసా? ఆహా, నిన్న అయ్యగారు ఇచ్చిన డబ్బంతా అలా అయిపోయింది. నాకు ఏమీ జ్ఞాపకం రావడం లేదు. ఎలా గుర్తుంటుంది? మిమ్మల్ని ఒక వస్తువులాగా నలుగురు ఇక్కడికి మోసుకొచ్చారుగా. ఏయ్, ఆ టీ ఇవ్వు. అనవసరంగా మాట్లాడుతున్నావు. టీ ఒక్కరికేనా? నేను వేరే ఇంట్లో ఉంటున్నానా ఏంటి? మీకు టీ ఇవ్వాలంటే మీ చెల్లుందిగా. సాంప్రదాయంగా నన్ను తీసుకువెళ్తే అప్పుడు మీకు టీ ఇస్తానే. అలా అయితే స్ట్రాంగ్ గా ఒక టీ వేసి ఇవ్వు. ఈ రోజు మా ఇంట్లో నుంచి నాకు పంచి నీళ్ళు కూడా ఇవ్వదు. కాఫీ పౌడర్ ఉందో లేదో చూసొస్తాను. కాదు, నువ్వు పస్తులు పట్టి చంపాలనుకుంటున్నావా? ఓ, కష్టంగా ఉందా? పస్తులే ఉంచాలి. ఈ తాగబోతు వెదవల్ని నిన్న అన్నం పెడితే తినకుండా తాగి పడుకున్నాడు. సరే అయితే అక్కడున్న పనులన్నీ చేసి వెళ్ళడానికి టైం అవుతుంది. లేట్ అయితే సార్ తిడతాడు. వస్తాను. రే వేణు, 2 దెబ్బలు తిన్నా కానీ మంచి పండు తినడంలోనే ఉంటుంది కదరా అసలైన మజా. ఓడిపోయినా పర్వాలేదు, నేను 10,000 నొక్కేసాను కదా. అదేలా? సింపుల్. మన ఫుట్బాల్ టీం ని ఇంపోర్ట్ చేయడంలో ఒక చిన్న అడ్జస్ట్మెంట్. ఉన్నవాళ్ళ మీ అన్నయ్య పెద్ద పిచ్చోడు, ఒప్పుకుంటున్నాలే. సరే మనం వెళ్దామా? ఎక్కడికి? ఊటీకి. ఓ ఊటీయా? ఊటీకి పోతున్నాం రా చిన్నవాడా. హే, ఏంట్రా? మంచి శకునం. మంచి పని జరిగేటప్పుడు ఎలానే ఉంటుంది. రైట్. ఎవర్రా ఈ పచ్చ డ్రెస్? చూద్దాం. హలో హలో. అయ్యయ్యో, కళ్ళు కనపట్లేదు ఫెదవల్లారా. తీసుకెళ్దామా? తీసుకెళ్దాం. నాకు ఇష్టమే. ఓ ఏంటి అలాగేవా? తీసుకెళ్దామా? ఈ కాలనీలో ఉంటుంది, నేను చాలా సార్లు చూశాను. ఏంటి వస్తావా? ఊటీ మొత్తం తిరిగేసొద్దాం. ఇలా రా, భయపడుకో. రా, బాగా ఎంజాయ్ చేసొద్దాం. ఛే, హే ఆగవే. పోరా. ఛే, ఛీ. ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికెళ్తుంది? భోజనం టైం అయితే వచ్చేస్తుంది. పని చేయడానికి రాలేదని మీకు తెలుసు కదా. పొద్దున్నే దాన్ని తిట్టడం ప్రారంభించావా? తను చదువుకునే పిల్ల, రాలేదంటే ఏదైనా కారణం ఉండుంటుంది. కన్న తల్లికి కూడా ఇంత ప్రేమ ఉండదు. ఏదైనా చెప్తే కోపం వస్తుంది. ఈ అమ్మాయికి తల్లి లేదన్న సంగతి ఎవ్వరూ ఆలోచించరు. అమ్మా. ఓ, వచ్చినట్టుంది. అమ్మా. ఆహా, ఇప్పుడే అనుకుంటున్నాను. అప్పుడే వచ్చేసావా? నీకు 100 ఏళ్ళు. అవునవును, ప్రాణాలతో తప్పించుకున్నాను కదా. ఏమిటి? ఏమైందేమిటి? వచ్చే దారిలో ఎవరన్నా మీతో గొడవ పడితే మీరైతే ఏం చేస్తారు? గొడవ పడ్డారా? ఎవరు? వేరే ఎవరు, బాగా బలిసినోళ్ళు. జీప్తో గుద్దేసేలాగొచ్చారు భయపెట్టడానికి. ఏం చేయాలో నాకు తెలియకేం కాదు. ఇంతే కదా, నీతో వేళకోళం ఆడుంటాడు. అవును, వేళకోలవే. డబ్బులు లేనోళ్ళ దగ్గరే కదా వేళకోళం చేయగలుగుతారు. అప్పుడు మాత్రం ఈ చీపురు కట్టు ఉండుంటే. మాట్లాడి చాలా అలసిపోయావు. వెళ్ళి ఏమైనా తిను, స్కూలుకు వెళ్ళాలి కదా. నువ్వు అదంతా శుభ్రం చేయక్కర్లేదులే. వద్దొద్దు, నేను శుభ్రం చేసే వెళ్తాను. ఈ వంట మనిషికి నాకు అస్సలు పడదు. ఏంటేంటి ఏమంటున్నావు? ఓ, ఏది లేదమ్మా. వచ్చేవారం మీ దేవుడు వస్తున్నాడని చెప్పాను. ఏంటమ్మా? ఈసారి వర్షం బాగా మోసం చేసింది. వాన్ రాకపోతే పంచాయతీ వాళ్ళకి ఏం సంబంధం చెప్పయ్యప్ప? ఊరేమిటి ఈ విధంగా అయిపోయింది? తోటలో పైరంతా పాడైపోయింది. మనం దిగులు పడి ప్రయోజనం లేదు. ఆ దేవుడేమైనా మన కోసం దయదలిస్తేనే. లేదన్నా, నాకు ఒక సందేహం. ఏంటి? కన్నుకి వానికి ఏంటన్న సంబంధం? ఏమిటి అనవసరంగా నాతో మాట్లాడుతున్నారు? వాళ్ళు రాలగొడతాను. కోపడుతున్నా? నేను తప్పు మాట్లాడానా? పోనా
నువ్వు చెప్పినట్టు ఎలా చేస్తాంరా ఎదవా? ఎవరైనా అంటే నవ్వుతారు. ఏ కృష్ణ నువ్వు చదువుకున్నదనే కదా ఈ వారంలో వానొస్తుందా? దాంట్లో ఏంటి సందేహం? రెయిన్ గో అవే కమ్మకి అనదర్ డే లిటిల్ కృష్ణ వాంట్స్ టు ప్లే. అంటే ఏమిటమ్మా, ఎప్పుడు వస్తుందో చెప్పు. రేపైతే రాదు, ఎల్లుండి అయితే తప్పకుండా వస్తుంది. తను చెప్పిందంటే ఖచ్చితంగా జరుగుతుంది. అదేంటంటే తను చదివే స్కూల్లో పాట పాడింది. మీకేంటి సందేహం? మీరు కాంటెస్ట్ చూడండి, తప్పకుండా వస్తుంది. రాకపోతే సగం మీసు కట్టు. అక్కడ నీకు మీసం లేదు కదా. ఒరే నాకు కదరా, ఈయన మీసు. అయ్యయ్యా, ఏంటి ఇది? నువ్వు కాస్త దూరంగా ఉండొచ్చుగా. కిల్లి వేసుకుని చెప్పొచ్చుగా. అది చెప్పడానికి నోరు తెరిచాను. ఇంతసేపు అయినా నువ్వు రాలేదంటే ఇంకా రావనుకున్నాను. లెక్కల పీరియడ్ ఉందని రాకూడదు అనుకున్నాను, కానీ ఇంట్లో హెడ్ మాస్టర్ ఊరుకుంటారా ఏంటి? ఇంట్లో ఎవరు హెడ్ మాస్టర్? తాతయ్యే. ఇంకెవరు? ముందు నీ బుక్ ఇవ్వు, నేను హోంవర్క్ చేయలేదు. అది నువ్వు చెప్పాలని అసలు అవసరమే లేదు. అయ్యో, నేను కూడా హోంవర్క్ చేయడం మర్చిపోయాను. తమాషా చెయ్యొద్దు, ముందు బుక్ ఇవ్వు. అయితే టీచర్ని చూస్తే భయం ఉంది కదా? భయం ఉండదా? పెద్ద పెద్ద గుడ్లు గుబ్బ కళ్ళు, ఆ గద్ద ముఖం, నా వల్ల కావడం లేదు. సరే రాసుకో. ఉండు, పెన్ను తీసుకొని. అయ్యో, హాయ్, ఇదేంటి కొత్తగా ఉంది? తాతయ్య దగ్గర కొట్టేశాను ఈ ఘాటైన జర్దాని. ఇంటర్వెల్లో ఇది తీసుకుని తింటే చాలు, అప్పుడు లెక్కల క్లాసు ఎలా పూర్తయిందో మనకి తెలీదు. చెప్పు. a+b² ఈ ఫార్ములా కనిపెట్టేవాడు దొరికితే ముందు చంపేయాలి. అయ్యో, కొంచెం త్వరగా రాసుకుంటావా? లేదంటే ఫస్ట్ పీరియడ్ లేట్ అవుతుంది, సెకండ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. బాబోయ్, భలే జోకేసా. త్వరగా చెప్పా. మంచి అదృష్టం ఉన్న అమ్మాయి. నల్ల మేఘం వచ్చింది. One step up and one step round, that is the way to London town. చిన్నయ్య ఇంగ్లాండ్ నుంచి వస్తున్నారని ఎంత హడావుడు చేస్తున్నారు. పెసరట్టు ఉప్మా లేకుండా తినరు, అన్నీ స్పెషల్ గా చేయాలి ఈయన గారికి. అవును, చెయ్యాలి కదా మరి. భోజనాన్ని చేత్తో తినకుండా స్పూన్తో తినే దేశం నుంచే కదా వస్తున్నాడు. ఏంటే నోట్లో గునుకుంటున్నావు? One step up and one step down, that is the నువ్వు way ఇలాగే to గెంతుకుంటూ ఉండు. London. అదిగో వచ్చేసారు. అయ్యయ్యో, వచ్చేసారా? వంట మనిషి కింద పడుతుందేమో. One step up and one step down. ఆహా, చాలా మంచి స్వాగతం. నువ్వే దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసావా? ఏమిటది? ఆ చీపురు, ఆ చీపురు ఆ లగేజ్ లోపల తీసుకొచ్చి పెట్టు. చీపురుతో కాకుండా ఇంకా దేంతో శుభ్రం చేస్తారంట? అయ్యయ్యో, ఏంటి సావిత్రమ్మా ఏడుస్తున్నావా? నువ్వు నన్ను తలుచుకుంటే చాలు, వెంటనే నీ ముందుంటాను అని చెప్పి వెళ్ళావు. వెళ్ళి ఎంత కాలం అయిందిరా. నేను రోజు ఫోన్ చేస్తూనే ఉన్నా. చేసావులే పెద్ద ఫోన్. దాన్ని చూస్తేనే నాకు చిరాకు వస్తుంది. ఇక మాటలు ఆపేసి ఇవన్నీ లోపల పెట్టి స్నానం చేసి రండి. మంచి రాగి ముద్ద, చేపల పులుసు చేశాను. రానన్న. వై నాట్? తినడానికి ఇంత దూరం వచ్చుంటాడు, అది ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చేసాడు. మళ్ళీ చీపురా? ఎక్కడి నుంచి తీసుకొచ్చా తన్ని? వెళ్ళేటప్పుడు ఎంత ఒళ్ళు లేదు, ఇప్పుడు రంగు తేలి బాగున్నావు. కానీ నీలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. యు ఆర్ స్టిల్ యంగ్. ఎటువంటి మార్పు లేదంట, స్టిల్ యంగ్. I also know English very well. We know that roads are convenient when we want to get from place to place, and bad roads damage the motor that use them. నీకేమన్నా పిచ్చి పట్టిందా? What? Very beautiful face, young lady. అయ్యే, మొహం చూడు, బఫెలోలా ఉన్నావు. వీరు, ఈ రోజు సినిమా చూడడానికి వెళ్దామా? నేను మాత్రం రాను రావు. కొన్ని రోజుల క్రితం ఒంటరిగా సినిమాకి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళేసరికి మన కృష్ణ ఉంది కదా, భద్రకాళిలా అయింది. చేతిలో త్రిశూలం లేదంతే. తనంటే ఎంత భయమా నీకు? నాకు తెలియక అడుగుతున్నా వీరు, ఆ అమ్మాయి నీకు ఏమవుతుంది, చెల్లా లేక అమ్మా? రేయ్, చాలా నవ్వకండి. మీ ఎవ్వరికి ఈ విషయం తెలీదా ఏంటి? వీరు, పొద్దున్న మన ఊర్లోంచి ఒక బండి వెళ్ళింది కదా, అందులో ఎవరున్నారో తెలుసా? ఎవరు? నీ చిన్ననాటి స్నేహితుడు చిన్నయ్య. చిన్నయ్య గారా? ఎవరు చెప్పారు? మన సుబ్బన్న
మట్టి పనికి వెళ్తూ అక్కడ చూశాడంట. వీరు వీరు చిన్నయ్య గారు, అద్దిన పౌడర్ అద్దడం, అద్దం వదలకపోవడం, అద్దానికి మెరుగులు దిద్దడం, అద్దం వదలకపోవడం, అద్దిన పౌడర్ అద్దగా, అద్దం వదలకపోవడం. అమ్మాయిని చూడ్డానికా? నువ్వు ఈరోజు బయటికి వెళ్ళలేదా? లండన్ నుంచి చిన్నయ్య గారు వచ్చారంట. ఓ అది సరే. అతన్ని చూడ్డానికి ఈ చొక్కా వేసుకుని వెళ్తున్నావు నువ్వు? ఈ చొక్కా ఉంది కదా, దీన్ని ఇస్త్రీ చేసి రెడీగా పెట్టుకున్నాను. అయ్యో, మేకప్ వేసుకుని వెళ్ళి మొహం చూడు. తమాషా చేయకుండా దాన్ని ఇలాగివ్వే. నీకే చెప్తున్నాను, మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? మేకప్ వేసుకుని అతను వెళ్ళి చూసేటట్టుంటే ఈ సొక్కాని అస్సలు ఇవ్వను. నేను అస్సలు ఇవ్వను. ఇవ్వమని చెప్తున్నానా? నువ్వెలా తీసుకుంటావో చూస్తాను. నిన్ను నేను ఇవ్వను. చొక్కా పాడైపోద్ది. నా చేతులు దొరికామంటే అయిపోయావి. నా మాట విను. ఏమిట్రా మీ ఇద్దరికి సమస్య? ఏంటి దొంగట ఆడుకుంటున్నారా అన్న చెల్లెళ్ళు? అవును, ఆడుకుంటున్నాం. కృష్ణ, చొక్కా ఇవ్వమంటున్నానా? నేను ఇవ్వను. నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడొక తిండిపోతూ. నువ్వెవరి గురించి అంటున్నావు? చిన్నయ్య గారు వచ్చారు. ఆయన వెళ్ళి 10-12 ఏళ్ళు అవుతుంది. పోయి ఒకసారి కలిసి వస్తానన్నాను. అందుకే ఇది ఇలా ఆడుకుంటుంది. మర్యాదగా చొక్కా ఇచ్చేయి. తీసుకో, ఎక్కడికైనా వెళ్ళిపో. ప్రతిదానికి ఎందుకమ్మా అన్నయ్యతో గొడవ పెట్టుకుంటావు? అతను నన్ను ఏమని పిలిచారో మీకు తెలుసా? ఏమని పిలిచారు? దున్నపోతున్నాడు. చిన్నయ్య గారు అలా అంటారా ఏంటి? అయితే నేను చెప్పేది అబద్ధమా? నాకన్నా ఆయనే ముఖ్యమని ఆయనతోనే వెళ్ళిపో. నేను ఎక్కడికైనా పోతాను. ఏమైంది దీనికి? కృష్ణవేణి తనకిష్టం లేదంటున్నది కదా, ఇప్పుడు నువ్వు చూడడానికి వెళ్ళకు, సరేనా? ఆగమంటున్నానా? వచ్చింది తెలిసాక చూడకుండా ఉండలేకపోతున్నాను మామ. నీ పాటికి నువ్వు చూడడానికి వెళ్ళావనుకో, వాళ్ళకి నువ్వు గుర్తున్నావో లేదో ఎవరికి తెలుసు. అలా ఏమై ఉండదు. చిన్న వయసులో నీతో ఆడుకోవడం వల్లనే నువ్వు అలా చెబుతున్నావు. వాళ్ళు ఎన్ని దేశాలు తిరుగుంటారు, ఎంతమందిని చూస్తుంటారు. ఒకవేళ వాళ్ళకే గనక నువ్వు గుర్తుంటే వాళ్లే వచ్చి చూస్తారు. నిజమేలే, నేను మూర్ఖుడిని. వెళ్ళక్కర్లేదు కదా. తాతయ్య, తాతయ్య. ఎవరే నువ్వు? నాకు అర్థం కావట్లేదు. చాలా దూరం నుంచి వచ్చాను. అయితే ఏంటంట? అయితే ఏంటంటావా? నిన్నే అడుగుతున్నాను, ఏమంటున్నావు? వెళ్ళి నువ్వు వచ్చిన పని చూసుకో. ఆహా, నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావే. నువ్వు వచ్చి 5 సంవత్సరాలైంది, మళ్ళీ ఇప్పుడే రావటం. నేను అలిగాను. ఏంటి తాతయ్య? నిన్న మధ్యాహ్నం నువ్వు వచ్చావు కదా, మరి ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఏమనుకోవద్దు తాతయ్య, రాలేకపోయా. అంతా అబద్ధమే. లేదత్తయ్య, రాగానే మంచి భోజనం ఎదురుగా ఉనింది. కడుపు వద్దు వద్దు అంటున్నా, నోరు కావాలంది. నోరే గెలిచిందనుకో, బాగా తినేసి పడుకున్నాను. పడుకుంటే బ్రహ్మాండంగా నిద్రపట్టింది. మెలకు వచ్చి చూస్తే అర్ధరాత్రి. అలసిపోయానా, బాగా నిద్రపోయాను. లేపడానికి ఎంతో ప్రయత్నించాను,
ఎక్కడ లేచాడు? కుంభకర్ణులా దుప్పటి ముసుకేసుకుని పడుకున్నాడు. తాత మాత్రమే కాదు ఇంకొకరు కూడా కోపంగా ఉన్నారు. ఎవరు? మన వంటలక్క? ఇంకెవరు? వచ్చిన వెంటనే నువ్వు చూడ్డానికి రాలేదని నీ పైన కోప్పడి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. నిన్నటి నుంచి అసలు తనేం తినలేదు. మరేం పర్లేదు, తనకు కూడా కలిపి నేనే తినేశాను. కానీ విడిచిపెట్టలేం కదా, వరసవుతుందిగా. నేను వెళ్ళి కలిసేసి వస్తా. ఏయ్ ఏంటి ఇంకా అలా నుంచున్నావు? మంచి గడ్డ పెరుగుంది కదా, బాగా పంచదారేసి ఇవ్వు, వాడికి చాలా ఇష్టం. లోపలికి రండి. తర్వాత చేసేటప్పుడు ఒకటే చెయ్యకు, 2 చెయ్యి. అదే సాకుతో మీరు కూడా తాగాలని అనుకుంటున్నారా ఏంటి? ఏయ్ నాకు కాదు, సావిత్రికి. అవునవును. ఓ. అమ్మో, తలుపు తీ. నేనే. ఏ అమ్మో, తలుపు తీ. తలుపు తీస్తావా లేదా? ఇలా చూడు, నేను 5 లెక్క పెడతాను. ఆ లోపు నువ్వు తలుపు తీయలేదంటే నేను మళ్ళీ నీకు కనపడను. లెక్క పెడుతున్నాను. 1 2 3. ఏంటి? వద్దు, నన్నేం ముట్టుకోద్దు. హే, అది కాదు, నేను చెప్పేది కాస్త విను. నేనేమి విన్ను. ఇలా మాట్లాడితే ఎలాగే? నీకెలా నచ్చ చెప్తానో తెలుసు కదా. తాతయ్య, నువ్వు వచ్చినప్పుడే అనుకున్నారా ఇలాంటిది ఏదో చేస్తావని? అది కాదు, తన కోపాన్ని నేను- కథలు చెప్పక్కురా. వయసులో ఉన్నప్పుడు నేను ఇలాంటివి ఎన్నో చేసా. నా మనోడుగా నువ్వు. అవును. తొందరపడుకు, పెద్దవాళ్ళు మీ చేతులు కలుపుతారు. అప్పటిదాకా కళ్ళమయ్యి. ఓకే అంతే. ఏంట్రా ఒక్కటి ఇచ్చానంటేనా? రా పద వెళ్దాం. రా నడు. లేదంతా పద, పద. ఈ గుమ్మం దాటి రాకూడదు. వలేసి పట్టుకోవడం నాకు తెలుసు, ఈ చేతి కర్రతో పట్టుకోవడం ఇదే మొదటిసారి. కొట్టానంటే ఎరా నువ్వో తెల్లదాన్ని అంటేసుకొస్తావని నేను చాలా భయపడ్డాను. పోన్లే, ఆ పని చేయలే. అలా జరుగుంటేనా ఆ తెల్ల తొలదాన్ని ఎండలో ఆరేసేదాన్ని. అలా చెప్పమ్మా వాడికి. నువ్వు లండన్ కి 2 టికెట్లు ఎక్కడికి? మనం అక్కడ తిరిగి వచ్చి దాన్ని దొరసాన్ని పట్టుకొద్దాం. సరే, నాకు ఒక సందేహం. ఆ ఒక్కతి అంటున్నావే, అది నాకా లేక నీకా? వాడెవడు తెలుసా? రేయ్, వాడు నీ వీరు. వీరునా? రే వీరు, రే వీరు, అక్కడ ఆగరా. నీకు నేను గుర్తులేదా? రే నేనేరా చిన్నయ్య గారు. నిన్ను అసలు గుర్తే పట్టలేకపోతున్నాను రా. నువ్వు అసలు పూర్తిగా మారిపోయావు. మీ చొక్కా పాడైపోయింది. అయితే అయిందిలేరా, రా నువ్వు మనం మాట్లాడే. వీరు, పని చేసుకుంటానికి వచ్చి వాణ్ణి వాటేసుకుంటా వెళ్ళి పని చేసుకో. బాలు మామయ్య, అలాగే ఉన్నావు. ఫారిన్ వెళ్ళినా నీకు ఇంకా కురశేషలు పోలేదురా. వీరు నా చిన్ననాటి స్నేహితుడు. అందుకేరా నీకు నేను చెప్పేది. చిన్న వయసులో వీళ్ళతో ఆడుకున్నదంతా చాలదా ఏంట్రా? ఫారిన్ వెళ్ళి చదువుకున్నావు కదా, మారిపోయి ఉంటావు అనుకున్నా. ఏమీ మారలేదు. కుక్కతో ఒక వంకరు ఎవ్వరూ తీలేరురా. తీగలవా? నువ్వు తీయగలవా? కుక్కతో ఒక ఎప్పుడూ వంకరే. సృష్టించేటప్పుడే దేవుడు ఒక్కో జీవికి ఒక లోపం ఇస్తాడు. అది సృష్టి ధర్మం. దాన్ని మార్చడం మన వల్ల కానే కాదు. ఇదే పెద్ద సమస్య. సపోర్ట్ చేయడానికి మనుషులు ఉన్నప్పుడు వంకరలా తీగలం. సరే, నువ్వు కూర్చో, నేను స్నానం చేసి వస్తా. అలాగే మామయ్య. అదిగో మీ అత్తయ్య. ఇది నీకు చాలా ఇష్టం కదా, ఇదిగో తీసుకో. అలాగా? తీసుకోండి తాతయ్య. ఒక్క రోజు తాగినంత మాత్రాన షుగర్ ఏమీ పెరిగిపోదు. చూసావా, ఇదే ప్రేమ అంటే. ఏంటి ఉప్పగా ఉంది? ఏ కృష్ణ, ఎక్కడున్నావే? కృష్ణ, ఎక్కడికి పోయింటుంది ఇది? కృష్ణవేణి, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిందో ఇది? ఊరికే అరవకు, నేను ఇక్కడే ఉన్నాను. నేను చిన్నయ్య గారిని చూసానే. నువ్వు చూసావా? ఆయన నిన్ను అసలు గుర్తుపట్టాడా? గుర్తుపట్టింది మాత్రమే కాదు, నన్ను చూడగానే ఊరికొచ్చి వాటేసుకున్నారు. అయ్యో, అంతా అబద్ధమే. నిజంగా వాటేసుకున్నారు. నమ్మకపోతే చూడు, చిన్నయ్య గారు వేసుకున్న సెంటు వాసన ఇక్కడ ఇంకా ఉంది. నాకు వాసన చూడడానికి సమయం లేదు. కళ్యాణి, నువ్వైనా వచ్చి వాసన చూడే. అయ్యో, వాసన వస్తుందా అని చూసి నువ్వు దానికి అర్థమయ్యేటట్టు చెప్పు. ఏమిట్రా పెళ్లి ఒక ముందే కథలు నడుపుతున్నావు? అలాంటిదేం లేదు మామా.
లేకపోతే ఏమిట్రా చెప్పు. నేను చిన్నయ్య గారిని చూసిన విషయం చెప్తున్నాను. నువ్వే కదా అతనికి నన్ను గుర్తుండదని చెప్పావు. ఇదిగో వాసన చూడు, చిన్నయ్య వేసుకున్న సెంటు వాసన. ఏంట్రా మీ చిన్నయ్య ఇంగ్లాండ్ లో సాని దగ్గరికి వెళ్ళొచ్చారా? అయ్యో మామ, ఇది నేను మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? జగమే మాయ. జగమే మాయం కాదు, నువ్వు తాగిందే ఇప్పుడు మాయం. ఇటు పక్కన, ఇటు పక్కన, ఇల్లు ఇటు పక్కన. ఇల్లు కాదు, ఆ ఇల్లు. వెళ్ళిపో కృష్ణ. ఏంటమ్మా పొద్దు పొద్దున్న ఇలా వచ్చావు? ఎవరిని చూడ్డానికి? అయ్యో ఏంటమ్మా నువ్వు? ఇప్పుడే ఇదంతా తుడిచాను. మరేం పర్వాలేదు, ఇంకొకసారి తొడవచ్చు. ఇంకేం పర్లేదుగా మీకు. కృష్ణవేణి లోపలుందా? కృష్ణవేణియా? అందర్నీ మోసం చేసి పరిచయం చెప్పి ఇంట్లో కూర్చుంది. ఛ, 1-2 సందేహాలున్నాయి. అంత సందేహాలు నీకేమున్నాయమ్మా? నేను తీర్చనా? అత్తయ్య చూడమ్మా, అది వైద్యుల దగ్గర, లాయర్ల దగ్గర, అత్తయ్య దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అంటుంటారు. ఓ, ఈ లిస్ట్ లో అత్తయ్య ఎలా చేరారు? ఎలా వచ్చిందో నేను చెప్తానురా. నీ సందేహాలు నువ్వు చూడు. నీ సందేహాలు తీర్చే మనిషి ఇంకా లేవలేదు. నువ్వు వెళ్ళి లేపు. వెళ్ళు వెళ్ళు. అయితే మీకంతా అర్థం అవుతుంది కదా, నేను ఇక తడుముకోవాల్సిన అవసరం లేదు. ఇది పట్టుకోండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఇలా బెల్లు బ్రేకు లేని పిల్ల ఏమిటో. ఇదేంటి గందరగోళంగా ఉంది? రూముని ఇలాగా పెట్టుకునేది? ముందు పైకి లే. ఏంటే ఏం చేస్తున్నా? ఇదేనా లండన్ లో చదివిన చదువు? ఎలా పడుకున్నాడో చూడు, చెత్త మధ్యలో. ఎక్కడికే వెళ్తున్నావు? అత్తయ్య! వదులు! బుద్ధిలేందనా? ఉదయాన్నే నోట్లో కిల్లి వేసుకొస్తారు ఎవరైనా? అవును, ముందు వెళ్ళి పళ్ళు తోకో. పళ్ళు తోముకోవాలనా? బెడ్ మీదే కూర్చొని టీ తాగడంలో ఉండే సంతోషం ఏంటో తెలుసా నీకు? వెళ్ళి టీ తీసుకురావే. ముందెళ్ళి పళ్ళు తోముకో, ఆ తర్వాత టీ. లే, దిగు. ఊరుకోవే. దిగమంటున్నాను. వదులు, వదలవే. ఎంత బద్దకో. వెళ్ళి ముందు పళ్ళు తోముకో. వెళ్ళు. చెప్తే వినవే. మీరు మాట్లాడుతుండండి, టీ తీసుకొస్తాను. విన్నావా? మా అమ్మకు తెలిసిన సాధారణ విషయం కూడా నీకు తెలియలేదు కదే. ఉదయాన్నే కిల్లి నవ్విలే ఇడియట్. వెళ్ళి టీ తీసుకురా. ఆగవే. ఏయ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళవా? వెళ్ళు, వెళ్ళమంటున్నాగా. వెళ్ళు, వదులు. కొరక్కే. వచ్చి బండి ఎక్కరా. చిన్నయ్య గారా? బండిలో ఎక్కువ నేను నిన్నింటికాడ దింపేస్తాను. అయ్యో చిన్నయ్య గారు, మీరు ముందెళ్ళండి, నేను ఎక్కడ వస్తాను. ఎక్కరా రమ్మంటున్నాగా. ఇది దాని కింద పడేరా. జరగండి. ఊరుకోండిరా, అల్లరి చేయకండి. డోర్ వేరా. అలా కాదు, వేగంగా లాగు. అయ్యా, నాకు ఎలా అయ్యాలో తెలియదు. అద్దం ఏదైనా పగిలిపోతుందేమో. ఓ, ఎంత చల్లేస్తుంది. లోపల ఏదైనా దీపం వెలిగిస్తే వేడిగా ఉంటుంది కదా. మన కార్యంలోకి ఎవరో కార్లో వచ్చారు చూడు. జరగండి, జరగండి, జరగండి. ఆగండి, ఆగండి, జరగండి. జరగమంటున్నాగా. అయ్యా, అయ్యా, నేను ఇంకా దిగలేదు. నన్ను కిందికి దించండి. జరగండి, తెరవాలి కదా. వెళ్ళండి, వెళ్ళమంటున్నానా? వెళ్ళండి. అయ్యా, రండి అయ్యా. నమస్తే. చూసి రండి, చూసి మెల్లిగా. వెళ్ళండి, వెళ్ళండి. ఇల్లు రండయ్య గారు. చిన్నయ్య గారు, ఇదే మా ఇల్లు. కృష్ణ, కృష్ణ, ఎవరొచ్చారో చూడు. ఎవరు? రండి, కూర్చోండి. మళ్ళీ చేతిలో చీపురా. ఇక్కడ కూడా వచ్చేసావా? చిన్నయ్య గారు, ఇది మన కృష్ణ, అదే చంద్రకళ. మన చంద్రకళనా? ఇలా చూడు, నువ్వు ఇంత పెద్దదాని అయిపోయావంటే వీరు నేను దీన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా. ఏ ఉన్నా లేకపోయినా ఇల్లు శుభ్రంగా ఉంటుంది కదా. నన్ను ఎవరు పెళ్లి చేసుకోకర్లేదు, నేను దున్నపోతుంది కదా. ఏముంటుంది? చిన్నయ్య గారు, మీరు రాగానే మిమ్మల్ని చూడడానికి నేను బయలుదేరాను. అప్పుడే తను పట్టుపట్టింది. ఏమేమన్నదో తెలుసా?
నేను మిమ్మల్ని కలవడానికి వెళ్ళకూడదని చెప్పి ఈ ఇంటిని తలకిందులుగా మార్చలేదే, అదే భాగ్యం. ఛే. అయ్యో, ఇలా చూడు, నిన్ను బర్రెతో పోలిస్తే సంతోషించాలే. ఆ బర్రె కళ్ళు చూడు, ఎంత పెద్దవిగా చాలా అందంగా ఉన్నాయి కదా. ఆ? ఇది మళ్ళీ నాకు కనిపించకూడదు. ఆ? ఆహా, ఏమిటిది? చెప్పా పెట్టకుండా ఇద్దరు ఇలా వచ్చేసారు. మన స్కూల్లో ఒక మీటింగ్ పెట్టారులే, అది ఫినిష్ చేసుకుని వస్తున్నాము. ఎక్కడా మన వకీల్ గారు? ఊరంతా బలాదూర్ తిరిగి ఇప్పుడే వచ్చాడు, స్నానం చేస్తున్నాడు. స్నానాలు చేయటం వల్ల ఏం ప్రయోజనంలే, కాలనీ వాళ్ళతో తిరుగుతున్నాడు. నువ్వైనా వాడికి కొంచెం చెప్పొచ్చుగా. అదిగో వచ్చాడు. బాలుమావయ్య. స్వయంగా నీ అల్లుడితో నువ్వే చెప్పు. ఏంట్రా దేవా ఇదంతా? నువ్వు వచ్చినప్పటి నుంచి చెప్తున్నా పనికిరాని ఎదలతో తిరగొద్దని. ఇప్పటికి తన్నేమీ అనకండి, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం, అప్పుడే తిరగడం మానేస్తాడు. నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. ఇంకా ఎన్రోల్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంతలోపు కట్టిపడేయకండి. నేను కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా. ఆ కాలనీకి వెళ్ళి పనికిరాని ఎదలతో తిరగటమేనా నీ రిలాక్సేషను? ఇంక మీద నిన్ను అలా వదలటం అనేది కుదరదు. వచ్చే 10వ తారీఖుకి ఎగ్జామ్స్ అయిపోతాయి అమ్ముకి. అంటే ముందు రిజల్ట్ రానివ్వండి, పాస్ అవ్వాలి కదా, ఐఏఎస్ చదవాలి కదా. కాస్త నోరు మూసుకోరా, మావయ్య ఏం చెప్తున్నాడో విను. మీరు మాట్లాడుతుండండి, టీ తీసుకొస్తా. వద్దులేమ్మా, ఇప్పుడే స్కూల్లో టీ తాగొచ్చాం, వద్దో దినా. సరే, నేను లోపలికి వెళ్ళి పని వాళ్ళతో చెప్పొస్తాను. వర్షం వచ్చేటట్టుగా ఉంది. దేవా, నేను ఒక కొత్త బిజినెస్ ప్రాజెక్టు ఆలోచిస్తున్నాను. ఇంక మీదటి ఈ వ్యవసాయం చేసి ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు ఈ లాయర్ ప్రాక్టీసు అది ఇది అనకుండా నాతో పాటు నువ్వు బిజినెస్లో తోడుగా ఉంటే చాలు. చెయ్యొచ్చు, కానీ నాకు ఒక 6 నెలలు టైం కావాలి. 6 నెలల? అమ్ము రిజల్ట్ వచ్చే వరకు ఆగలం, ఆ తర్వాత డిసైడ్ అయిపోతాం. లేదు మామయ్య, నేనేం నో ఎక్స్క్యూజ్, నేను చెప్పింది చేస్తే చాలు. చెప్తున్నాను కదా, అక్కడే ఆగమని చెప్పాను. నువ్వేం చేస్తున్నావు? ఎవరు కొడతావు తెలుసా? వీళ్ళిద్దరిని నేను తప్పకుండా వదలను. నా చెల్లి వెంటే పడతారా మిమ్మల్ని? అరే చెత్త నా కొడక, అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చారు కదరా, తీరా బండి. నా మాట వినండి, తొందరపడి ఏం చేయకండి అయ్యా. నువ్వు తప్పుకో. మా ఇంటి కుర్రోళ్ళ మీదే చెయ్యేసిన తర్వాత ప్రాణాలతో ఎవడైనా ఉంటాడా? చంపోయా, దానికోసం ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు బయలుదేరాలి? వాడిని బయటికి పిలిపించి అద్దరి ముందు నీ కాళ్ళు పట్టుకెళ్ళా నేను చేస్తాను. నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. లేకపోతే పంచాయతీ పెద్దగా నేను ఎందుకు ఉన్నానని చెప్పండి. కొట్టండి, చంపండి, మీరు ఏమైనా చేసుకోండి. ఏం జరిగినా ఇక్కడ మన ముందు జరగాలి, అదే మనకు మంచిది. పదరా. ఎవరు నన్ను పంచాయతీ ప్రెసిడెంట్ చేసింది? మీరే కదా. కానీ ఇప్పుడు నా మాటకు అస్సలు విలువలో కూడా పోయింది. ఎవరెడ్డి పోయినా నాకెందుకు లేని నేను వదిలేసిపోతాను. ఆ తర్వాత మీ అమ్మ కూడా ఇదే విధంగా జరిగితే ఇలానే మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావురా? ఆ కుర్రాళ్ళు తాకినంత మాత్రం నా పిల్లకి ఏమైపోయిందంట?
బలరాం గారిని చూస్తేనే భయపడి ఉచ్చపోసుకుంటారు. మీరా మాట్లాడేది? వారికి ఉండే స్థిరాస్తుల మీద ఆధారపడే మీరు బతుకుతున్నారు. మీరు తినే అన్నంలో మట్టి కొట్టుకోకుండా ఆయన కాళ్ళ మీద కూడా క్షమాపణ అడగండి. అమ్మకి పెళ్ళానికి తేడా తెలియనోడు కాలు పట్టుకుంటే వీడి కాల్ని నేను ఎరగొడతా. నువ్వేం అంత పని చేయాల్సిన అవసరం లేదు. బలరామయ్య గారు నీ కాళ్ళు మాత్రం కాదు, అందరి కాళ్ళు ఎరగొడతాడు, అది తెలుసుకో. ఓ అలాగా, ఇక్కడికి రాని మేమన్నా గాజులు దొడుకున్నాం అనుకున్నారా? వాళ్ళ గురించి చెబితే ఇక్కడెవరు భయపడరు. ఆ కాలం ముగిసిపోయింది. రే కుమారు, నువ్వు ఇలా మాట్లాడడం కారణం నీ వెనకాల ఎవరున్నారో నాకు బాగా తెలుసు. ఇంతకు ముందు ఉండేవాడు గుర్తుందా? పెద్దయ్య గారు తలనరికేస్తాను వెళ్ళిన వాడి గతి ఏమైందో మీకు బాగా తెలుసు కదా. రే వీరు, నువ్వు నిద్ర లేవగానే సూర్యోదయాన్ని చూడలేవు. ఇక మీద జరగబోయే ఉపద్రవాలన్నీ నీ తల మీదనే తెల్లారబోతున్నాయి. ఆ విషయం మర్చిపోవద్దు. నమస్కారం, మీరెప్పుడు వచ్చారు? ఏంటి వీరు గారు, నన్ను చూడాలని ఎవరితోన్నా చెప్పి పంపిస్తే నేనే కాలనీకి వచ్చి కలిసేవాణ్ణి కదా. అయ్యగారు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి. చేయలేదు చెత్త నా కొడక. మా కుర్రోడి మీదే చెయ్యి వేసి మా ఇంటికి వచ్చి కొడక నిన్నెలా కొట్టాడు అలాగే కొట్టాయి నా కొడుకుని. వీడి ఇక్కడి నుంచి 2 కాళ్ళతో నడిచి వెళ్ళకూడదు, మట్లో డొలుకుంటూ వెళ్ళాలి. చూస్తావేంట్రా, వెళ్ళి చంపరా నా కొడుకుని. అది చెప్పడానికి నువ్వెవర్రా? ఎవరైతే ఏంటి, ఏ తప్పు చేయని వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. నువ్వు పక్కకురా. నువ్వు ఊరుకోరా. మీరు అసలు ఏ కాలంలో బ్రతుకుతున్నారు? ఇది 21వ శతాబ్దం. ఇంకా మనుషుల్ని బానిసలుగా చూస్తే మీకు తర్వాత తరాలంటూ ప్రసంగం. ఈ చెత్త నా కొడుకుని వెనకేసుకొస్తే నువ్వు నా గుమ్మం కూడా తొక్కడానికి ఈ ఇంట్లో ఉండిపోవడానికి ఏమి నేను రాలేదు ఇక్కడికి. నీ కూతురు కూడా ఇదే గతి పడితే నువ్వు ఇలాగే చేస్తావా? వద్దు వద్దు, పర్వాలేదు, వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. పద. నువ్వెళ్ళు, తర్వాత కలుద్దాం. ఏంట్రా ఇది? వీరు, నువ్వు నాకేమవుతావు తెలుసా? నువ్వు నా స్నేహితుడివి. నా స్నేహితులందరిలో నా ప్రాణ స్నేహితుడురా నువ్వు, తెలుసా? నువ్వెందుకని భయపడుతున్నావు? ఏం జరిగినా కూడా నేను నీ వైపు నిలబడతాను, మీ వైపు. వెళ్ళు, వెళ్ళరా. తప్పేరా, నేను ఒప్పుకుంటాను. కానీ వాళ్ళ విషయాల్లో నువ్వెందుకు అనవసరంగా జోక్యం చేసుకున్నావు? నేను మా నాన్న కొడుకు కాబట్టి. ఒక అమాయకుణ్ణి పట్టుకుని అందరూ కొడుతూ ఉంటే మా నాన్న ఉంటే చూస్తూ ఉండేవాడా? మామయ్య ఏ లోకంలో బతుకుతున్నాడో అర్థం కావడం లేదు. ఆయన ఏ లోకంలో బతికితే నీకెందుకురా? వాణ్ణి అంటానికి నువ్వెవరివి? నాకేమీ తెలియదురా. నీ అంత తెలివి కూడా నాకు లేదు. అయినా చెప్తున్నాను, బంధుత్వాలను దూరం చేసుకునే ఏ విషయంలోనూ నేను తోడుగా ఉండను. ఏంటి బంధం? ఎవరిని నువ్వు సొంత వాళ్ళు అనుకుంటున్నావు? మనం అభిమానించేవాళ్ళు మనల్ని అభిమానించేవాళ్ళు. ఆ వీరు తన మనుషులు బాలుమామయ్యని ఎంత గౌరవిస్తారు. ఆయన మాట వింటున్నారు, ఆయన్ని గౌరవిస్తున్నారు. కానీ మామయ్య వాళ్ళకి తిరిగి ఏమిచ్చాడని? పెద్ద కుటుంబానికి చెందిన వాన్నన్న గౌరవానికి మాత్రం ఏం తక్కువ లేదు. మామయ్య నిజంగా పెద్ద మనిషి అయ్యుంటే తన కొడుకు చేతే క్షమాపణ చెప్పించేవాడు. వాడు క్షమాపణ అడుగుండాలి. కానీ వాళ్ళు చేసిందేంటి? తప్పు చేసిన వాడిని కాపాడి అమాయకుని కొడుతున్నారు, హీనంగా చూస్తున్నారు. ఆడపిల్ల బ్రతుకు నాశనం చేయాలని చూసిన వాళ్లే హీనమైన మనుషులు. అదే నిజం. రాను రాను నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చూసావా, నీ తోడబుట్టిన వాణ్ణి తిట్టినందుకే నీకెంత కోపం వస్తుంది కదా. తోడబుట్టిన దాన్ని బలాత్కారం చేస్తుండగా చూసిన వీరుకి ఎంత కోపం వచ్చుంటే వాళ్ళని తిరిగి కొట్టుంటాడు.
నువ్వు వాడి వైపు నుంచి కూడా ఆలోచించూడు. పోలీసులు వస్తున్నారు, పారిపోండి పారిపోండి. పోలీసులు వస్తున్నారు, పరిగెత్తు. త్వరగా పరిగెత్తి. ఏంటి కూర్చున్నావు? ఆగమంటున్నారా? ఎవరా కృష్ణవేణి? అయ్యా అది అమాయకురాలు, తను ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయలేదా? నువ్వెవరివి? నేను తన అన్నయ్యని. తనని పిలు. కృష్ణ కృష్ణ కృష్ణ. సార్, తనే కృష్ణవేణి. కృష్ణవేణి పేరు చాలా బాగుంది. తర్వాత ఎగ్జామ్ బాగా రాసావా? ఎగ్జామ్ పాస్ అవుతావా? పరీక్ష సరిగ్గా రాయలేదు, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చారేమో. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ వన్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద స్టేట్. ఏంటి? చూడండి అయ్య గారు, తను ఏదైనా తప్పు చేసింటే మీరే క్షమించాలి. ఈ సంవత్సరం 10వ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ వచ్చింది కృష్ణవేణి. అది చెప్పడానికి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ స్వయంగా వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి నా చెల్లి కోసం? అయ్యా మీకు చాలా రుణపడి ఉంటానయ్యా. నేను వేసిన మార్కులు కావివి, కృష్ణవేణి కష్టపడి రాసి తెచ్చుకున్న మార్కులు. చెల్లెలు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయిందని ఆనందమా? నువ్వు సంతోషపడే సమయం ఏదది? ఆ తర్వాత ఈ సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయి ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి, లేదు ఈ ఇంటికి ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చిన ఈ కృష్ణవేణిని ఒక విద్యాభ్యాస మంత్రిగా ఏపీ గవర్నమెంట్ ద్వారా ఈ బుక్కేనిచ్చి గౌరవిస్తున్నాను. ఆగండి ఆగండి, మీ అందరికీ సంతోషకరమైన విషయం ఒకటి చెప్పబోతున్నాను. కృష్ణవేణి ఇంక పైన చదువుకుంటానికి కావాల్సిన అన్ని ఖర్చుల్ని కూడా ఏపీ గవర్నమెంటే భరిస్తుందని నేను గర్వంగా చెప్తున్నాను. ఈ సంతోషాన్ని నేను కూడా పంచుకుంటాను. జై హింద్. ఇదిగో అమ్మా, ఇంక మీదట్టు కూడా ఇలాగే చదవాలమ్మా, సరేనా? రండి వెళదాం. పదండి సార్. పదండి పదండి. జరగండి జరగండి, తప్పకోండి. జరగండి జరగండి, వెళ్ళండి. తప్పకోండి. సరే వస్తాను. సరేనండి. దీని తర్వాత ఏం చదివిద్దామని? దీని తర్వాత ఏంటయ్యా, తను ఇంజనీర్ అవుతుంది. మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని మీరు అనుకున్నారా? నేను అసలు ఊహించలేదు. మీకు వచ్చిన ఫస్ట్ ర్యాంక్ ని ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు మీరు? దేవుడికి, నన్ను చదివించిన టీచర్స్కి, ఇక్కడున్న అందరికీ. ఇంకా వేలాకోలానికి అన్నయ్య అనేవాడు, నువ్వు చదివి ఇంజనీర్ అవుతావా అని. ఆ మాట అదే వీటన్నిటికీ కారణమైంది. మీ చెల్లికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీనికోసం నేనేమి చేయలేదు. ఇదంతా తనే కష్టపడి చదువుకుంది. దీంట్లో నేను సహాయం చేశానని తనన్నట్లేమి కాదు. నేనేమి చేయలేదు, నేనేమి చేయలేకపోయాను. నేను ప్రతిరోజు తాగి పడిపోయి ఉంటాను. నా చెల్లి స్కూల్కి వెళ్ళేదే కాకుండా అయ్యగారింట్లో అంట్లు తోమి కష్టపడి నా చెల్లి కష్టపడి చదివినందువల్ల ఇదైంది. అంతా తన కష్టమే. అత్తయ్య, దేవబావా, అత్తయ్య, అత్తయ్య. ఏమిటే? అత్తయ్య, ఏమైంది? కృష్ణవేణికి, ఏంటమ్మో? కృష్ణవేణికి ఏంటి ఏమైంది? పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి. చెప్పు. కృష్ణవేణికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నిజంగానా? మంత్రి గారు కాలనీకి వచ్చారు. నన్ను తీసుకెళ్ళిపోవా, నేను వస్తాను ప్లీజ్. తీసుకెళ్ళడమా? రా కారెక్కు, ఈ రోజు దద్దరిల్లిపోవాలి. పదో వెళ్దాం.
ఎవరిని చుట్టం కోసమే ఇక్కడికి వచ్చావు? మావయ్య నేనే, తను నాతోనే వచ్చింది. ఎవరిని అడిగింది? ఎవరిని అడిగి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను? నేనెవరిని అడగాలి? నేనేగా పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, పెళ్లి చేసుకోబోతున్నావు. అది నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కదా. పదవే ఇంటికి, నిన్ను నరికి పారేస్తా. పనికిరాని వెధవనా కొడుకులతో కలిసి గెంతులేస్తున్నావు. పదవే ఇంటికి, కాళ్ళీరి కొడతా. పదవే, ఎక్కు లోపలికి, ఎక్కు. అన్నిటికీ నేనే కారణం. నేనొచ్చి మీ సంతోషాన్ని చెడగొట్టాను. సరేరా, నేను వెళ్ళొస్తాను. ఏమిట్రా ఏమీ మాట్లాడరా? అదేంటంటే అందరికీ కష్టం అనేది నిజమే. ఎంతైనా నన్ను చిన్న జతగా ఉండదంటే ఎలా అయ్యప్ప మామ? ఇష్టమైనప్పుడు తోడుగా ఉండేది, విడిపోయేది ఫ్రెండ్షిప్పా? నేను మాత్రం అలా ఉండలేను. నేను వదులుకోమని ఏమైనా చెప్పానా? మరెందుకు అది చెప్పి చంపుతారు? ఏరా, ప్రేమ అని ఊరికి అంటుంటే చాలదు. ప్రేమ అంటున్నావే, అది లోపల నుంచి రావాలరా. వీటికి అర్థమయ్యేట్టు చెప్పు. వద్దన్నయ్యా, మన వల్ల వాళ్ళ మధ్య గొడవ రాకూడదు. ఆ తర్వాత పెళ్లి జరగకుండా పోతే కృష్ణవేణి దేవ చాలా బాధపడతారు. అది నువ్వు తట్టుకోగలవా? ఇలా చూడు, వాళ్ళు మనల్ని ఏమన్నా డబ్బులు పని ఇచ్చేది వాళ్లే కదా మనకి. వాళ్ళని ఎదిరించి మనం బ్రతకలమా చెప్పు? మనం ఆకలితో పస్తులు ఉండాలి. అప్పుడు అందరూ నిన్నే తప్పు పడతారు. అనవసరంగా కోపపడి ఉన్నది కూడా పోగొట్టుకోవాలా చెప్పు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఫ్రెండ్షిప్ వదిలేయాలి అంతే కదా? సరేలే, చిన్నయ్య కంట్లో పడకుండానే తిరుగుతాను. నా వల్ల వేరే ఎవ్వరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఏ ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావురా? ఏ ఉద్దేశమా? నన్ను ఎదిరించి నాకే వేలు చూపిస్తున్నాడు వాడు. అటువంటి వాడి చేతిలో నా కూతుర్ని పెట్టడం నాకు ఇష్టం లేదు. నా మనోడు నీకు నచ్చలేదంటే ఆ తప్పేదో నీలోనే ఉండుంటుంది. అనవసరంగా నీ కూతురి జీవితం పాడు చేయకురా. నా కూతురు జీవితం ఎలాగుండాలో నాకు తెలుసు. ఎక్కడికి పడితే అక్కడికి వాడు దాన్ని తీసుకుని వెళ్తున్నాడు. అటువంటి స్వభావం ఉన్నవాడికి నా కూతురిని నేను కట్టబెట్టను. వీడి మాటలు నాకేం నచ్చలేదు, లోపలికి తీసుకువెళ్ళండి. నా మాట దాటేసి నా కూతురు ఎక్కడికి వెళ్ళదు. ఏమిట్రా, నువ్వేదో బయట మనిషిలా మాట్లాడుతున్నావు? మేనమామ స్థానం నుంచే మాట్లాడుతున్నా. వాడు నా మేనలుడైతే నేను చెప్పిందే వాడు వినాలి. ఇవాళ నుంచి వాడు కాలనీలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి. నన్ను ధిక్కరించినందుకు, నాకు వేలు చూపించినందుకు వాడు ఇక్కడికి వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. చేస్తాడా? చేస్తాను. నా స్నేహితులు హీనమైన వాళ్ళు కాదని, వాళ్ళు కూడా మనుషులే అని, తప్పు చేసింది తన కొడుకే అన్న విషయాన్ని అందరి ముందు మామయ్య ఒప్పుకోవాలి. అప్పుడు నేను క్షమాపణ అడుగుతా, సరేనా? ఏమిట్రా నువ్వు అనేది? లేకుంటే ఏంటమ్మా, మామయ్య అడిగే ప్రతి దానికి నేనేం సమాధానం చెప్పాలి? నువ్వే చెప్పు. రేయ్, వాడికేమవుతాడ్రా? కాస్త ఓపిగ్గా ఉంటే అన్ని అవే సర్దుకుంటాయి. అంత దిగజారితనం చేసుకోవాల్సిన అవసరం లేదు. పట్టుదల అందరికీ ఉంటుంది. ఓహో, అయితే ఇప్పుడే నాకు విషయం తెలియాలి. నువ్వింత పట్టుదలతో ఉండడం మా కోసమా లేకపోతే వాళ్ళ కోసమా? అయ్యో అమ్మా, నువ్వింత టెన్షన్ అవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. చిన్నప్పటి నుంచే నువ్వు తనను నాకిచ్చి చేయాలనుకుని ఉంటే, నేను తన మనసులో ఆశల్ని పెంచుంటే, అమ్ము కూడా నన్ను ఇష్టపడితే నేను తనని పెళ్లి చేసుకుంటాను. ఆ ఇంట్లో ఎవరు ఎదిరించినా నేను చేసుకుంటాను. ఈ ఇంట్లో మోహన వర్మ కొడుకు దేవేంద్రని నేను చెప్తున్నాను, సరేనా? కాస్త నవ్వచ్చు కదా. పోరా. పిచ్చిదాను. చిన్నయ్య గారి బండి వస్తుంది. అరే, వీడెక్కడికి వెళ్ళాడు? వీరు, రేయ్ వీరు, వీరు, ఇటువైపుగా వెళ్ళాడు. చూస్తే వీడు కనపడట్లేదేంటి? వీరు, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? నువ్వు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావురా? నన్ను చూసి ఎందుకు దాక్కుంటున్నావు? నేను ఒకరిని కలవడానికి వెళ్తున్నాను, మీరు వెళ్ళిపోండి. ఇక్కడ ఎవరిని కలవాలి? అది మీకు తెలియదు. నాకు తెలియకుండా ఎవరు వస్తారా? రేయ్, అసలు ఏమైందిరా నీకు?
పిచ్చి పట్టిందా? ముందు బండి ఎక్కు. ఎవరిని కలవాలో చెప్పరా, నేను వస్తాను. వద్దు చిన్నయ్య గారు, ఇక మనం కలవకూడదు. కలవకూడదా? రేయ్ ఒక్కటిచ్చానంటేనా? రేయ్ ఎక్కువ చేయకుండా వచ్చి బండి ఎక్కు. నేను నిజంగానే చెప్తున్నాను, మీరు వెళ్ళిపోండి. రేయ్ రే రే ఆగురా, ఆగు. పోండి. రేయ్ ఎంత దూరం పారిపోతావురా? పరిగెట్టు. ఎంత దూరం పరిగెడతావురా? ఆ చివరి వరకు మాత్రమే కదా, నేను చూస్తాను. వీరు ఆగు. చిన్నయ్య గారు మీరు వెళ్ళిపోండి. వీడికి ఏమైంది అసలు ఇప్పుడు? ఇప్పుడే నువ్వు తెలివైన వాడులా నడుచుకున్నావు. డబ్బు మీద నాకు ఆశయం కాదురా, ఇది నా లక్ష్యం. ఆ కాలనీలో ఉన్న వాళ్ళని ఈ ఊరు వదిలి పారిపోయేటట్టు చెయ్యాలి. కల్చర్ లేని వెధవలం. ఇంక మీద నేనేం చెయ్యాలో అది మాత్రం అబ్బే నువ్వేం చెయ్యక్కర్లేదురా. నెక్స్ట్ ఏంటంటే నేను ఆ ముంబై పార్టీస్ని తీసుకొస్తాను. వాళ్ళొచ్చే స్థలాన్ని చూడని. రిసార్టో హోటలో టూరిస్టుల్ని సంతోషపరచడానికి ఏం చెయ్యాలో అది వాళ్ళు చేస్తారు. కానీ ఒక విషయం, స్థలం వాళ్ళకి నచ్చినట్లయితే వెంటనే పని మొదలు పెట్టేస్తారు. దానికి ముందు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని సరిచేసాయి. నా తరపు నుంచి ఏ ఇబ్బంది రాదులే. అయితే మరి ఇంకొక విషయం కూడా చెప్తాను. అది ఏం జరిగినా సరే ఆ శంకుస్థాపన పూజ మాత్రం ఈ ఎమ్మెల్యే కృష్ణరాజు మాత్రమే మొదలు పెడతాడు. సొంటి వేయకుండా కషాయం చేయగలవా? అక్కడున్న ఒక రాయిలో నా పేరు కూడా ఉండనివ్వు. ఇప్పుడు అందరికి సంతోషమా? అందరినీ అన్నంలో మట్టి కొట్టారు, ఇప్పుడు సంతోషంగా ఉందా? ఎవరు మీ తినే అన్నంలో మట్టి కొట్టారు? నా అన్నంలో కాదురా, మీ అన్నంలో మీరు కొట్టుకున్నారు. ఇకపై పొలము భూ అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ భూములు ఇల్లు ఆకిళ్ళు అన్నిటినీ రిసార్ట్స్ గా మార్చబోతున్నారంట. రిసార్టా అంటే ఏంటి? అంటే విదేశీయులందరూ ఒంటికి నూనె రాసుకుని మసాజ్ చేసుకోవడం లాంటిది. వాళ్ళ ఊర్లో ఎక్కడ స్థలం లేదా? ఆ విషయాన్ని నేరుగా వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగు. అది కాదయ్య గారు, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. అర్థం అవడానికి ఏమీ లేదు. ఈ రోజు భూమిని చూసుకోవడానికి మనుషులు వస్తున్నారు, అదే సంగతి. వాళ్ళకి నచ్చితే వెంటనే పని ప్రారంభిస్తారు. అయ్యో మనం ఎక్కడ ఉండాలి? అంతా అయిపోయినట్టే. వాళ్ళ సొమ్ముదిని వాళ్ళ మీద చేతులు ఎత్తినప్పుడే ఆలోచించి ఉండాలి. నోటికాడి కుడి పోగొట్టుకున్నారు. తొందరగా మూటాముని సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి. గంజి దారగా చెప్పు చేతిలో ఉందిగా, దాన్ని తీసుకెళ్లి పక్క ఊళ్ళో భిక్ష ఎత్తుకోండి. ఇదే నేను మీకు ఇచ్చే సలహా. మదం పట్టినట్టు అంతా వెళ్తారు. లేదా యప్పన్న, ఇది మనం ఒప్పుకోకూడదు. చచ్చినా కూడా ఈ విషయాన్ని వదలకూడదు. వచ్చే వాళ్ళని ఊర్లో అడుగు పెట్టనివ్వకూడదు. పిచ్చివాడిలా మాట్లాడుకు. మనం వెళ్ళి యజమాని కాళ్ళు పట్టుకుందాం. అయ్యప్పన్నా, పెద్దయ్య చెప్పకుండా వాడు చేస్తాడా? చిన్నయ్య చెప్పింది ఏమైనా నీకు గుర్తుందా? మనమంతా నోరు మూసుకుని ఉన్నాం కాబట్టే ఈ సమస్య అంతా వచ్చింది. మనమేం బానిసలం కాదు, మనుషులమే. మనం ఈ విషయాన్ని వదలకూడదు. మనమేంటో వాడికి చూపించాలి. రారా. ఏంటా దారి కట్టంగా పొండ్రా? లేదు, మాకంతా తెలిసే వచ్చాం. ఏంట్రా ఏంట్రా నీకు తెలిసింది? అర్జున్, ఏమిటి వీళ్ళనేది? మేం మీ దగ్గర పనిచేసేవాళ్ళం బాబు. ఇదే మాకు ఆధారం. అది మీరు తీసుకెళ్ళకండి. అది చెప్పడానికి నువ్వు ఎవర్రా? అర్జున్ వదిలే. నేను మాట్లాడతాను. ఇదిగో, ఇది వాళ్ళ పూర్వీకుల ఆస్తి. అందులో ఏం చేయాలని వీళ్ళు నిర్ణయిస్తారు, మీరు కాదు. మీరు గొడవ చేయకుండా వెళ్ళిపోండి. లేదయ్యా, మేం తినే అన్నంలో మట్టి కొట్టే వాళ్ళని ఇక్కడ రానివ్వం. మేం దానికి ఒప్పుకోము. నిన్ను అర్జున్, వీళ్ళతో మనం అసలు మాట్లాడవలసిన పని లేదు. నువ్వు కాస్త ఆగు, నేను మాట్లాడతాను. ఇలా చూడండి, నేనెవరో మీకు తెలుసా? ఒక ఎమ్మెల్యేని. నన్ను అడ్డుకొని గొడవ చేశారంటే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చింపేర్లా గానీ మీరు పొండి సార్. యజమాని కాళ్ళ దగ్గర బతికే ఎమ్మెల్యేలు మాకు అవసరం లేదు. మీరు మనుషులైతే మాతో పాటు నిలబడండి. మేము ఓట్లేస్తేనే మీరు గెలిచారు. అది మర్చిపోయి యజమానితో కలిసి మా నోట్లో మట్టి కొట్టాలని చూశారనుకో, ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా సరే ఈ ఉమ్ముతో సమానం మీ పదవి. మా మాటగా ఎదురు చెప్తారా కుక్క? మర్యాదగా తప్పుకోండి, మీ మీద నుంచి వెళ్ళవలసి వస్తుంది. పర్వాలేదు, ఇది మా జీవితానికి సంబంధించింది. సచ్చినా మేమంతా ఒకటిగా సస్తాం. మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను చూడండి. అదిగో అర్జున్, నేను చెప్పేది విను అర్జున్. నువ్వు సమస్యని పెద్ద చేయకో.
we don't want this business. Come, let's go. ఈ గొడవలని మనకెందుకు అంతా చెడిపోయింది. దీని అంతటికి కారణం నువ్వే. వాళ్ళందరూ బయలుదేరిపోయారు. కష్టపడి ఒక్కొక్కరి కాలు మీద పడి నేను తీసుకొచ్చారు. అంతా చెడగొట్టేశావు. బండి వెనక్కి తిప్పు. అర్జున్ బండి తీయు. బండి వెనక్కి తిప్పు. తాతాజీ, రేపు తెల్లవారేలోపు కాలనీలో ఒక్కడుండకూడదు. ఏం కావాలన్నా చెయ్యి. దేవుడా, రాపదా, వెళ్ళిపోదాం. పొడిసెలు తగిలిపోతున్నాయి, తొందరగా రండి. చెప్పు, ఎవరు చెప్తే ఇదంతా చేసావురా? చెప్పురా. బలరామయ్య గారు చేయమన్నారు. ఇప్పుడు సంతోషమేరా మీకు? అడ్డమైన వాళ్ళు చెప్పిన మాటలు విని యజమానినే ఎదించారు. మనం ఉండడానికి చోటు కూడా లేదు. యజమాని చెప్పింది నిజమే. ఆయన ముందు చేతులు కట్టుకోవాల్సిందే. వీరు ఈ ఊళ్ళో ఉండడం మంచిది కాదు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, డబ్బు, పదవి, అధికారం ఉన్నవాళ్ళు. మనం ఊరుకునే కోపపడి యజమాని ఎదిరిస్తే ఏమవుతుందో చూశారుగా, కళ్ళారా చూస్తున్నారుగా. వాళ్ళు మనల్ని చంపి పాతేసినా కూడా అడగడానికి ఒక్క నాదులు కూడా ఉండడు. అంతేకాదు, మన ఊరు ఆడపిల్లలు అవమానపడడం నేను చూడలేను. నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వు కృష్ణవేణి, ఈ కాలనీ వాళ్ళంతా నాతో పాటు రావాలిరా. ఎక్కడికి వెళ్ళిపోదామంటున్నారు మామ? భూమిని నమ్ముకొని బ్రతికేవాళ్ళం. మనిషిని మట్టిని గౌరవించి ఏదో ఒక ఊరికెళ్ళి పని చేసుకుని బ్రతకొచ్చు. అంతా మొదటి నుంచి ప్రారంభించాలిరా. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేమెవరూ మీకు అక్కర్లేదయ్యా, మేము వెళ్ళిపోతాం. ఎవ్వరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. కాలనీ తగలబెట్టిన దానికి వాళ్ళు వచ్చి క్షమాపణ అడగాలి. అయ్యగారు, అలా పిలవద్దు. అలా పిలిచినందుకే మీకు ఈ గతి పట్టింది. మీరు ఉండాలా వెళ్ళాలా అని నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి అక్కడున్నాడు, ఆ ఇంట్లో. అతను చెప్పని వద్దని. మీరంతా ఇలా పారిపోవడానికి నేను ఒప్పుకోను. అయిపోనా వీరు,
నువ్వు కూడా దిగరా. ఏంటి ఇలా వచ్చారు? మీ ఇంట్లో ఓ 4-5 గుడిసెలు కట్టడానికి స్థలం ఉందో లేదు చూడడానికి వచ్చాను. ఓహో, వీళ్ళందరి వెనక నువ్వే ఉన్నావా? ఇన్ని రోజులు వీళ్ళ వెనకాల ఉండి ఇప్పుడెందుకు ముందుకొచ్చావు? ఎందుకని ఈ అమాయకుల గుడిసెలు తగలబెట్టావు మామయ్య? దేనికోసం చేశావు? నాకు కావలసిన అక్కర్లేని చాలా ఉంటాయి, అయ్యి నీకు అనవసరం. ముందు ఈ గుంపుని తీసుకుని వెళ్ళావు. వెళ్తాను. దానికంటే ముందు నీతో కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఏంట్రా? ఏంటి గొడవ? వీళ్ళని చూసావా తాతయ్య? వీళ్ళు ఏ తప్పు చేశారని వీళ్ళ గుడిసెలని తగలబెట్టారు. తగలబెట్టారా? ఎవరు? ఈ బాలు మామయ్యే మనుషులను పెట్టి తగలబెట్టాడు. బాలా, నా కోసం బొంబాయి నుంచి వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళని తిరిగి పంపించిన ఈ చెత్తనా కొడుకులు ఏం చేయాలో మీరే చెప్పండి. ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారన్న విషయం నీకు తెలుసా తాతయ్య? నార్త్ ఇండియన్ వాళ్ళకి ఆ స్థలాన్ని, ఆ పంట పొలాలన్నింటినీ ఇచ్చేసి అక్కడ ఒక రిసార్ట్ కట్టబోతున్నారు. ఈ బిచ్చగాళ్ల కోసం మా దగ్గర గొడవ పడకుండా ముందర ఇక్కడి నుంచి ఆ విషయం ఆయన చెప్పాలి. ఉండడానికి కాస్త చోటు లేకుండా, ఎదిరించడానికి శక్తి లేని స్థితిలో ఊరు వదిలి పారిపోవాలనుకున్నారు వాళ్ళు. ఊరు వదిలి వెళ్ళిపోతుంటే నేనే ఆపి తీసుకొచ్చాను. అయ్యగారు, మీరు మాట్లాడకుండా ఉండే ఎటువంటి లాభం లేదు. నువ్వు మాట్లాడి తీరాలి. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను మాట్లాడాలి. 1922లోనో 23లోనో అనుకుంటా. అది నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత అనుకుంటా. మిలిటరీ నుంచి వచ్చాక మా నాన్నకి 50 రూపాయలు ఇచ్చి నేను తీసుకున్నాను ఈ ఇల్లున్న స్థలాన్ని. ఆ బావి పక్కనున్న చోట నేనొక గుడిసె వేసుకొని ఉండేవాణ్ణి. ఇక్కడ ఎండనక వాననక ఎంతో కష్టపడి ఈ కనిపించే ప్రదేశాన్నంతా పంట భూమిగా మార్చింది. ఇక్కడున్నాడే అయ్యప్ప తండ్రి తాతలేరా. అయ్యా, తన ఆఖరి రోజుల్లో వీళ్ళ సంతోషం కోసం ఏర్పాటు చేసిందేరా ఆ కుస్తీ పోటీలు. అవి వీళ్ళు ఒక పండగలాగా దాన్ని జరుపుకునేవాళ్ళు. కుస్తీ పోటీల్లో వాళ్ళని గెలవలేక మీ ఇష్ట ప్రకారం దాన్ని ఫుట్బాల్గా మార్చి దాన్ని ఆస్వాదించి గెలవడం తప్ప మీరు ఏం చేయగలిగారు? ఉన్న ఆస్తినంతా మీ అందరికీ పంచిపెట్టాను కదా నేను. దాన్ని పందెంలో పోగొట్టి తిరిగి వచ్చి బెచ్చగాళ్ళ నా ఇంటి ముందు నుంచున్నా. పోతే పోన్లే అని నేనేం మాట్లాడలేదు. నేను ఉంటున్న ఈ భూమి, నా ఆస్తి పాస్తులు నేను ఎవరికీ రాసి ఇచ్చిందే లేదు. ఇది నా కష్టార్జితం. దాన్ని వేరే వాళ్ళకి రాసి ఇవ్వడానికి నీకేం అధికారం ఉంది? ఆ కాలనీలో నివసించే అమాయకుల్ని భయపెట్టి వాళ్ళని తరిమి కొట్టడానికి ఎవర్రా నీకు అధికారం ఇచ్చింది? అది నీకు ఈ భూమిపై అంత ఆశ ఉంటే ఒక అవకాశం ఇస్తాను. వీళ్ళని నువ్వు ఓడించగలిగితే ఓడించు. నువ్వు నీ రాజకీయ బలంతో అధికారంతో ఓడించకూడదు. నీతి నిజాయితీతో ఆడాలి. ఎందుకంటే వీళ్ళకి ఆటలో మోసం చేయటం రాదు గనక. కుస్తీ పోటీని ఫుట్బాల్గా మార్చింది నువ్వే కదా. అదే ఫుట్బాల్లో ఇంకొకసారి వీళ్ళని ఓడించి చూపించు. నీ దగ్గర ఉన్న గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉందని తీసుకురా. దానిలో గెలిస్తే నా ఆస్తి మొత్తాన్ని నీకు రాసిస్తాను. ఏంటి, రెడీనా? వెంటనే బదులు చెప్పు. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఒప్పుకుంటా. మరి మీరు ఏంటయ్యప్ప, మీరు సిద్ధమేనా? లేదంటే వచ్చిన దాన్నే వెళ్ళిపోండి. లేదు, వాళ్ళెక్కడికి వెళ్ళరు. సిద్ధమే. నేను మీకు మాటిస్తున్నాను,
అయ్యా అంతేకాదు, ఈ పోటీలో ఇంకొక కండిషన్ ఉంది. అయ్యప్ప వాళ్ళు గెలిస్తే ఈ ఆస్తంతా వాళ్ళది. అదిగో అక్కడి నుంచింది నా మనవరాలు, అది వెంకటేష్కి. వాళ్ళు ఓడిపోతే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు ఓడిపోతే వీళ్ళిద్దరికి దగ్గరుండి నేనే పెళ్లి చేస్తాను. తాతయ్య, ఏంటి ధైర్యం లేదా? లేకపోతే ఈ విషయం ఇట్లానే వదిలేద్దాం. వీళ్ళు ఏమైపోతే మనకెందుకు? లే తాతయ్య, నేను ఒప్పుకుంటున్నాను. అంటే వచ్చే ఆదివారం ఇదే రోజు మ్యాచ్ జరుగుతుంది, సరేనా? వీళ్ళంతా మనుషులతో ఆడుకుంటారు. ఊరికి దున్నపోతుల బదులుగా మమ్మల్ని బలి తీసుకుంటున్నారు. మనం వేరెక్కడికైనా వెళ్ళి బ్రతుకుదాం. మిమ్మల్ని అలా గ్రౌండ్లో ఊరికే వదిలేసి నేను బయట నిల్చొని చప్పట్లు కొడుతూ ఉంటాననుకున్నావా? ఇంగ్లాండ్లో చదువుకునేటప్పుడు నేను కూడా ఫుట్బాల్ లాంటి వాడేవాడిని. ప్రపంచంలో ఎక్కువగా ఫుట్బాల్ ఫ్యాన్స్ ఉండే దేశం అది, తెలుసా? ప్రపంచంలో గొప్ప ఆటగాడైన డేవిడ్ బెక్కన్ ఆ దేశానికి చెందినవాడు. అతను వస్తాడా? మనతో ఆడతాడా? వస్తాడు, కానీ ఇంగ్లాండ్ బెక్కన్ కాదు, ఇండియా బెక్కం, మన కుమారమూర్తి. ఆడడానికి కాదు, ఎలా ఆడాలో మీకు నేర్పించడానికి. అయినా అలాంటి వాళ్ళతో ఆడి మన ఊరు వాళ్ళు ఎలా గెలుస్తారు? గెలుస్తాం. మా మామ ఇచ్చే డబ్బుల కోసమే వాళ్ళందరూ ఆడుతున్నారు. కానీ మీరాడేది మీ జీవితం కోసం. దానికి కావలసిన తెలివి, శక్తి మీకు పుష్కలంగా ఉన్నాయి. మనస్ఫూర్తిగా ఆడితే చాలు, మనం ఖచ్చితంగా సాధిస్తాం. మీ అందరి కోసం నేను నిలబడతాను. నాతో మీరు నిలబడండి. నిలబడతామయ్యా. మా కోసం మీరు ఇంత చేసేటప్పుడు మీరు దేన్ని కోల్పోరయ్యా. మీ మరదల్ని మీరు సొంతం చేసుకోవడానికి మేం మీకు తోడుగా ఉంటాం చిన్నయ్య. వీడు కామేష్. హలో. వీడు కట్టప్ప. హలో. వీడు నిర్మల్. హాయ్. వీడు రమేష్. ఇతను వెంకటేశ్. వీడు సుబ్బన్న. అండ్ ద వన్ అండ్ ఓన్లీ వీరు. ఓ సూపర్. yes. ఇది ప్లేయర్స్ ని మోసం చేయడమే. ఇది మీరు నేర్చుకుంటే చాలు. వీరు మనం గెలుస్తామని అనుకోవట్లేదు. వాళ్ళు పెద్ద ప్లేయర్స్ ని తీసుకొచ్చారు. ఏ సమస్య లేదు, ఇది నాకు కూడా జరిగింది. బెంగాల్లో ఆడేటప్పుడు నాకన్నా పెద్ద ప్లేయర్స్ బాల్ నా దగ్గరికి వచ్చింది. అందరూ కలిసి నా దగ్గరకే వచ్చారు. ఒకే దెబ్బ అందరూ క్లాప్స్ కొట్టిన తర్వాతే తెలిసింది అది గోల్. ఒకసారి కిక్ కొట్టు, నేను చూస్తాను. పర్వాలేదే. ఇలా చూడు వీరు, రేపు జరగబోయే ఆటలు ఇలా ఆడితే సరిపోతుంది.
నిదానంగా ఆడితే ఎక్కువ గోల్ సాధించవచ్చు. మీరుంటే తప్పకుండా గెలుస్తాం. రేపు నేను ఉన్నాను. రేపు క్యాంపుకు వెళ్తున్నాను, బెంగళూరుకి. సాయంత్రం బయలుదేరుతున్నాను. తర్వాత గెలిచాక నాకు కాల్ చేయడం మర్చిపోకండి, సరేనా? థ్యాంక్ యూ కుమార్. రే, అంతకంటే ముందు నేను ఒక స్పెషల్ కిక్ చూపిస్తా. ఈ కిక్ ని సూపర్ కిక్ అంటారు. జాగ్రత్తగా చూడండి. వీరు వాణ్ణే మీరు టార్గెట్ చేయాల్సింది. లెఫ్ట్లో కానీ రైట్లో కానీ వాడిని వెళ్ళనీకండి. బాల్ కంట్రోల్ ఎప్పుడు మీ కాళ్ళ దగ్గరే ఉండాలి. సార్ మేము ప్రొఫెషనల్ ప్లేయర్స్. అది నాకు తెలుసు కదా. ఎందుకంటే ఇది ఉత్తి ట్రాఫీ కోసం ఆడే ఆట కాదు. దానికంటే ఎక్కువగా నా పరువుకి సంబంధించింది. మీ ఇష్టం వచ్చినట్లు ఆడండి, కొట్టండి, చంపండి. మీరు ఎలా ఫ్రాడ్గా ఆడినా సరే నాకు గెలిపే ముఖ్యం. ఇలా చూడండి, ఆడుకునేటప్పుడు దెబ్బ తగిలి ఒకడు చచ్చిపోయినా సరే చూడండి, ఏ కేసు మీ మీదకే రాదు. మీకు అర్థమైందా? అన్నిటికీ తెగించి మీరు ధైర్యంగా బరిలోకి దిగండి, గెలుచుకొని రండి. మీకు ఎంత కావాలో అంత ఇస్తాడు మా బలరాం, అంతేనా? అలాగే అందరికీ ఒక పెగ్గేయమంటావా? ఇవాళదంతా వద్దులే. వద్దా? ఈ రోజుతో కలుపుకొని రేపు మనం ఒక పెద్ద పార్టీ పెట్టుకుందాం. పాస్ చేయరా. అరే అటువైపు పాస్ చేయి, అటువైపు పాస్ చేయి. వెళ్ళు వెళ్ళు, తీసుకో, ఇవ్వు ఇవ్వు. పాస్ చేయి, అటువైపు వెళ్ళు. అరే ఏంటా? ఇదిగో అక్కడున్నాడు చూడు, అటువైపు పాస్ చేయి. మీరు ఫార్వర్డ్ ఆడు.
సూపర్ కమాన్ కమాన్ ఏంటి తాతయ్య వాళ్ళు గెలుస్తారంటావా? గెలుస్తారా? ఇప్పటికీ సగమే అయింది, ఇంకా సగం మిగులుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. లేరా మన కేవలం ఒక్క గోల్ మాత్రమే రా. ఒక్క గోలే మనం గెలుస్తాం. ఒక్క గోలే. ఇప్పుడేమైంది? రెండు టీంలు గెలిచాయా? దీన్ని టై అయిందంటారు. టై అయిందా? అంటే ఏంటి? ఇప్పుడు ఒక్కో టీం 5 కిక్కులు కొట్టాలి. ఎవరు గోల్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళదే గెలుపు. చూస్తూ ఉండు. ఏయ్ నువ్వు వెళ్ళరా.
నువ్వెళ్ళరా. అయ్యో చూడరా చూసి జాగ్రత్త. మనం గెలుస్తాం. వీరు, వీరు, come on, వీరు, come on, వీరు, come on, వీరు, వెళ్ళు, మనం సాధిస్తాం. వెళ్ళు. మనం గెలుస్తాం రా. వీరు. Come on, వీరు. చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా కష్టపడితే ఏదైనా సాధించగలమని.
ఆడే వాళ్ళ దగ్గర కాదు, కష్టజీవులతోనే నీతిగా ఉండే వాళ్ళతోనే దైవం ఉంటాడు. విన్నావరా? ఆ రోజు మీరు తప్పకుండా గెలుస్తారని అంటే మీరు ఆలోచించారు. ఈ ముసలుడింది పిచ్చిగా అంటున్నాడని ఒప్పుకుంటాను. ఒక్కోసారి అది పిచ్చే అవుతుంది. మీ బలమేంటో మీకు తెలియకుండా అందరి ముందు తల వంచి వంచి బానిసలుగా ఉన్న మీ అందరినీ ఎలాగైనా మార్చాలి అని నేను అనుకున్నప్పుడు అలా పిచ్చిగా మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు సాధించింది కేవలం గెలుపు కాదు, హక్కు. ధైర్యంగా బ్రతికే హక్కు. పైకి రాయ్యప్ప. వేణు సరే అదెందుకు? సాగండి. ఇదిగో చూడు, ఈ పందెల్లో బహుమానం ఈ కప్పు మాత్రమే కాదు. ఇదిగో నా ఆస్తి మొత్తం. నా మాటను కాపాడారు. ఇదిగో తీసుకోండి. అయ్యే యజమాని గారు, ఇదేం మాకొద్దు. వద్దంటావేంటి? పోటీలో గెలిచినందుకు దీనికి నువ్వు అర్హుడివి. అయ్యగారు, మీరు ఈ మాట అన్నారు, మాకు అదే చాలు అయ్యగారు. మాకు ఈ మట్టి మీద పనిచేసే హక్కు మాత్రమే ఉంది. ఆస్తి మీ పేరు మీదనే ఉండనివ్వండి అయ్యగారు. నేను ఇస్తానని చెప్పిన తర్వాత తిరిగి తీసుకోవటం నా వల్ల కాదు. మా మీద ప్రేమ ఉంటే ఇలా మాట్లాడకండి. మా మీద దయ ఉంచి మీది మీ దగ్గరే ఉంచండి. అలాగైతే మీ అందరి క్షేమం కోసం నేను మనిషిని ఏర్పాటు చేస్తాను. సరే. ఊరు వదిలి వెళ్లకుండా మీ అందరిని ఇక్కడికి తీసుకొచ్చాడు నా మనవడు వెంకటేష్. మీకు సమ్మతమైతే దీన్ని వాడికి అప్పగిస్తాను. తీసుకుంటాను. ఈ మట్టిని మనుషులను నేను సంతోషంగా స్వీకరిస్తాను. అంతటితో అయిపోలేదు తాతయ్య. నువ్వు నాకిచ్చిన మాట ఇంకా మిగిలే ఉంది తాతయ్య. ఏం మాట? నువ్వేం ఆడలేదు కదా, ఆడిన వాళ్ళకే కదా బహుమతి. ఆడలేదు, కానీ వీళ్ళు ఆడినందుకు బహుమతి నాకు కావాలి. ఇక నిల్చున్న ఈ కిలీరాన్ని నాకు ఇచ్చేయండి. దానికెందుకురా నా పర్మిషను? తీసుకుపోరా. అవన్నీ కుదరవు, నీ చేతులతో నువ్వే కలపాలి. అయితే సరే, ఇలా రా. ఇదిగో, ఇక సంతోషంగా ఉండండి. యజమాని, నాకు ఇంకో ఆశ ఉంది. ఇకపై యజమాని కూలీలంటూ లేరు. నీ కోరికేంటో చెప్పరా? వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేశారంటే దాందే ఉంది. మీరిద్దరు ఇక్కడికి రండి. పోండి. వీళ్ళిద్దరి వివాహాల్ని ఒకేసారి జరిపిద్దాం. సరేనా? సమ్మతమేగా? నువ్వేంటే మొహం అలా పెట్టావు?